నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి నేతల గౌరవం నిలబెట్టేలా అర్బన్ బ్యాంక్ పాలక మండలి బ్యాంకు పురోభివృద్ధి దిశగా సేవలు అందించాలి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. దాసపుటి ఆశ్రమంలో అయోధ్య రాముని పాదుకలు ధనుర్ధానాలు దర్శించుకుని తరించిన భక్తులు. అర్బన్ బ్యాంక్ పాలక మండలి తొలి సమావేశం వైస్ చైర్మన్ ట్రెజరీ పదవుల బాధ్యులను ప్రకటించిన చైర్మన్ మంగమూరి హరిప్రసాద్. సహృద్భావ వాతావరణంలో పరస్పరం గౌరవించుకుంటూ బ్యాంకు ప్రాచుర్యాన్ని మరింతగా పెంచే విధంగా నూతన కూటమి కార్యవర్గం పనిచేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్బన్ బ్యాంక్ నూతన పాలక మండలికి అభినందనలు తెలిపారు. నంబర్ 22 ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు సోమవారం నిర్వహించిన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఘనంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం కోలాహల వాతావరణం నడుమ వైభవంగా కొనసాగింది. బ్యాంకు పాలక మండలి చైర్మన్ పదవికి మంగమూరి హరిప్రసాద్ ను ఏకగ్రీవంగా ప్రకటించగా హరిప్రసాద్ మ్యారిస్పేటలోని తమ నివాసం నుండి హితులు సన్నిహితులు అభిమానులతో బైక్ ర్యాలీగా టీబీ రోడ్లోని అర్బన్ బ్యాంక్ కార్యాలయానికి తరలివచ్చారు. దారి పొడవునా బాణాసంచా మూతలు అభిమానులు తెలుగుదేశం శ్రేణుల సంబరాలతో ర్యాలీ కొనసాగింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బ్యాంకు ప్రాంగణానికి చేరుకుని నూతన పాలక మండలికి అభినందనలు తెలిపారు. ఎన్నికల అధికారి కుర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో నియామక పత్రాలు అందజేశారు. తెలుగుదేశం నుండి 7, జనసేన నుండి 4, బీజేపీ నుండి 1 మొత్తం 12 మంది డైరెక్టర్లలో మంగమూరి హరిప్రసాద్ పాలక మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి నాయకత్వం గౌరవం పెంచే విధంగా బ్యాంకు పాలక మండలి ఏకగ్రీవం కావడం అభినందనీయమన్నారు. శతాధిక వత్సరాల చరిత్ర గల అర్బన్ బ్యాంకు ప్రభావాన్ని మరింత పెంచేలా పాలక మండలి పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మంగమూరి హరిప్రసాద్ ను పలువురు పార్టీ నాయకులు శ్రేయోభిలాషులు దుశాలివాలతో పూల బొకేలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎనానమస్గా మంది సభ్యులు ఉంటే 12 మంది కూడా కూటమి పార్టీల తరఫున ఎన్నికవటం అనేది చాలా సంతోషించదగ్గ అంశం. బీజేపీ 1, జనసేన 4, తెలుగుదేశం 7 మొత్తం 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది కూటమి నాయకత్వానికి ఇదొక పెద్ద గౌరవం. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి హృదయపూర్వకంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించినందువల్ల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ సందర్భంలో ఉంది అని చెప్పి భావిస్తూ మాటలు చెప్పడానికి నా ప్రయత్నం. ఒకరికొకరు గౌరవించుకోవటం అనేది గౌరవించుకునే దాంట్లోనే ఇమిడి ఉంటాయని చెప్పేది నా భావన. ఈరోజు ఆ రకంగా సహకరించిన పెద్దలకి, సహకరించినటువంటి నాయకత్వానికి, సహకరించినటువంటి కార్యకర్తలకి, ముఖ్యంగా పెద్దలు గౌరీకి, వాసుదేవ్ నాయుడు గారికి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగినటువంటి మహేష్ గారు, అదేవిధంగా కుద్దూస్ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరలా దీన్ని అదే రకమైనటువంటి, ఎందుకంటే ఈ యొక్క బ్యాంకుకి 100 ఏళ్ల పైన చరిత్ర, పురాతనమైన ప్రాచీనమైనటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి ఈ బ్యాంకుని కాపాడుకోవాల్సిన అవసరం రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక లావాదేవీలు జరుపుకునేదానికి కూడా ఈ బ్యాంకు అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉందనే భావనని కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ కార్యవర్గం మీద ఉంది అని చెప్పి మరలా హరిగారిని అధ్యక్షుడిగా అందరి అనుమతితో కూటమి నాయకత్వం ఒక సహకారంతో ఎన్నిక కాబడినటువంటి హరిగారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను మరోసారి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు రంసాన్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా తెనాలి శ్రేయోభిలాషి నియోజకవర్గ శ్రేయోభిలాషి నక్కా ఆనందబాబు గారికి వీరికి నమస్కారం తెలియజేసుకుంటూ
అలాంటి రాజా గారు మళ్ళీ నన్ను నమ్మి అర్బన్ బ్యాంక్ చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి ఈ రకంగా ఈ బ్యాంక్ తెనాలి నియోజకవర్గ ప్రజలు పార్టీలకు కూడా అతీతంగా అందరి సలహాలతో ఈ బ్యాంకుని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తానని చెప్పి మాటిస్తున్నాను. మహిమాన్వితమైన దాసకుటి ఆశ్రమంలో మహాలక్ష్మి అమ్మవారికి మహిళలు విశేష కుంకుమ పూజలు నిర్వహించడం శుభ పరిణామం అని, అయోధ్య నుండి కోదండరాముని ధనుర్బాణాలు పాదుకలు రావడం ఆధ్యాత్మిక ఆనందమని అన్నదానం చిదంబర శాస్త్రి ఆశ్రమ వైశిష్ట్యాన్ని వివరించారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి ఆశ్రమ ప్రాంగణంలో 74వ మహాలక్ష్మి కుంకుమార్చన పూజలు పూర్ణాహుతి సేవతో సోమవారం ముగిశాయి. ఆశ్రమ ప్రాంగణంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నదాన చిదంబర శాస్త్రి దాసకుటి ఆశ్రమం మహిమాన్వితమని అన్నారు. అయోధ్య రాముడితో దాసకుటి ఆశ్రమానికి ఓ అనుబంధం ఉందని అన్నారు. నాడు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకు సిద్ధం చేసిన యంత్రం దాసకుటిలో పూజలందుకుని అయోధ్య చేరిందని అన్నారు. మరో విశేషం, అయోధ్యలో అన్నదాన సేవ చేస్తున్న రామభక్తుడు చల్లా శ్రీనివాస్ కళ్యాణ రాముని ఆలయాన్ని అయోధ్యలో నిర్మిస్తున్నారని, ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కోదండరాముడి విగ్రహం కోసం తయారు చేసిన ధనుర్బాణాలు పాదుకలు చల్లా శ్రీనివాస్ దాసకుటి ఆశ్రమంలో భక్తుల సందర్శనకు ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో దాసకుటి ఆశ్రమ షష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామస్వామి, మహిళా భక్తులు, వేద పండితులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. అయోధ్య నుండి ధనుర్బాణాలు వచ్చే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహంతో అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధి శ్రీ చల్లా శ్రీనివాస్ గారు అయోధ్య రామచంద్రుని అనుగ్రహంతో వారు సిద్ధం చేసినటువంటి ధనుర్బాణాలు తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచారు. వారు అయోధ్యలో కళ్యాణరాముని ఆలయ నిర్మాణం చేస్తున్నారు. తెలుగువారికి సీతారామ కళ్యాణము అనేది చాలా ముఖ్యము. అటువంటి సీతారామ కళ్యాణాలు అయోధ్యలో చేసుకునే అవకాశం కలిగించాలి అనే సదాలోచనతో అక్కడ కళ్యాణరాముని యొక్క ఆలయ నిర్మాణం చేస్తున్నారు. ఆయన రాముని సన్నిధిలో అన్నదానం జరగటం చాలా విశేషం, రామునికి తృప్తికరమైనటువంటి అంశం అది. అయోధ్యలో అటువంటి అన్నదానం నిర్వహిస్తున్నటువంటి వారు కూడా ఈ చల్లా శ్రీనివాస్ గారు. వాసుదాస స్వామి వారి యొక్క ఆ రామ సేవ దాని యొక్క ఫలమా అన్నట్లుగా అయోధ్యకు వెళుతూ యంత్రం కూడా మనకి ఇక్కడ ఆశ్రమానికి నేను తీసుకురావటం, వారు పట్టాభి గారు కోరటం, ఇక్కడికి తీసుకురావటం, ఇక్కడి నుంచి అయోధ్యకి తీసుకువెళ్ళటం జరిగింది. అట్లాగే అయోధ్య నుంచి ఈరోజు ధనుర్బాణాలు పాదుకలు కూడా ఇక్కడికి వచ్చి సేవలు అందుకున్నాయి. అటువంటి విశిష్టమైన స్థానం అంగలకుదురు దాసకుటి. శ్రీనివాస శాస్త్రి గారు మన కోరిక మేరకు అయోధ్య ధనుర్బాణము మరియు పాదుకలు తీసుకొచ్చారు. 2 సంవత్సరాల క్రితము అన్నదాన చిదంబర శాస్త్రి గారు మన కోరిక మేరకు అయోధ్య బాలరాముని పాదాల కింద ఉన్న యంత్రమును 9 సంవత్సరాలు 6 కోట్లు అనుష్ఠానం చేసిన యంత్రము మన కోరిక మేరకు ఇక్కడ తీసుకొచ్చి మన స్థలాన్ని పవిత్రం చేశారు. అప్పుడు యంత్రం వచ్చింది, ఇప్పుడు ధనుర్భాగం వచ్చింది. అది వాల్మీకి, ఇది ఆంధ్ర వాల్మీకి పీఠం కాబట్టి వాసుదాస స్వామి వారే వారిద్దరి మనసులో జొరబడి మనందరినీ పునీతులు చేశారు. ఇదంతా వాసుదాస స్వామి వారి యొక్క కరుణా కృప వల్ల జరిగింది. చిదంబర శాస్త్రి వారికి, శ్రీనివాస శాస్త్రి వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి మహత్తరమైన ప్రదేశానికి మేము కోరగా తీసుకురావటం అనేది మా అదృష్టము. వాసుదాస్ వారి ఆశీస్సులుగా భావిస్తున్నాము. నేను ఈ ధనుర్బాణాలు తయారు చేయించి యాత్రలో ఉన్నప్పుడు వీరు సంప్రదించడం, ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం, మా గురువు గారు చిదంబర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నిత్యం మన తెలుగు ప్రజల కోసం అయోధ్యలో అన్నదానం చేస్తున్నాను. ఎవరు వచ్చినా అందరూ వినియోగించగలరనే మనవి. ఎవరు వచ్చినా నన్ను సంప్రదిస్తే వాళ్ళకి ఎంతమంది వచ్చినా కానీ ఏర్పాటు చేయగలిగే శక్తి ఉంది, ఆ రాములు వారు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తెనాల్లోని రామకృష్ణవి కళాక్షేత్రం నందు 5వ జాతీయ వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ప్రముఖ సినీ మాటల రచయిత కళ్ళ కాణచి సంస్థ వ్యవస్థాపకులు బుర్ర సాయి మాతో తెలియజేశారు. తెనాలి గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం కళ్ళ కాణచి సంస్థ కార్యవర్గం మీడియా సమావేశం ద్వారా నాటకోత్సవాల వివరాలను ప్రకటించారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జాతీయ వీణా అవార్డు నాటకోత్సవాలు తెనాలి కళాభిమానులను అలరించినట్టు తెలిపారు.
ప్రతిరోజు పౌరాణిక నాటకంతో ప్రారంభమై సాంఘిక నాటికతో కార్యక్రమాలు ముగుస్తాయని అన్నారు. ఈ నాటకోత్సవాల ప్రారంభ సందర్భంగా ఏఆర్ కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారం, ముగింపుగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి స్మారక పురస్కారం ఉంటాయని అన్నారు. నాటకోత్సవాల్లో 9 పద్య నాటకాలు, 5 సాంఘిక నాటకాలు, 7 సాంఘిక నాటికలు ప్రదర్శించినట్టు తెలిపారు. ప్రదర్శన పారితోషికం, బహుమతుల వివరాలను ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ వివరించారు. అట్లే ప్రదర్శించబోయే నాటక మరియు నాటిక వివరాలను ప్రముఖ సినీ నటులు గోపరాజు విజయ్ వివరించారు. ఈ సమావేశంలో కళ్ళకాణాచి కార్యవర్గం పాల్గొన్నారు. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని పరిషత్తుల కంటే అత్యధికమైనటువంటి పారితోషికాలు మనం ఇస్తూ ఉన్నాం. ఎన్నికైన ప్రతి నాటకానికి, పద్య నాటకానికి 50,000 రూపాయలు, అలాగే ప్రథమ బహుమతి బంగారు వీణ 1,00,000 రూపాయలు, ద్వితీయ బహుమతి రజిత వీణ 75,000 రూపాయలు, తృతీయ బహుమతి కాంస్య వీణ 60,000 రూపాయలు ఇస్తూ, అలాగే ఎన్నికైన ప్రతి నాటక రచయితకి కూడా ప్రత్యేకంగా 10,000 రూపాయలు ఆ రచయితకి ఇచ్చేటువంటి పారితోషికాలు కొంచెం పెంచడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికైన ప్రతి నాటికకి 30,000 రూపాయలు ఇస్తూ 30,000 రూపాయలు ఇస్తూ మళ్ళీ రచయితకి ప్రత్యేకమైనటువంటి పారితోషికం ఇస్తూ ఉన్నాం. 5,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. కళారంగానికి మనకి తోచినంత సేవ చేస్తూ సాధ్యమైనంత బాధ్యతగా ఈ కార్యక్రమాల్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అంగరంగ వైభవంగా జరుగుతాయి. 6 రోజుల పాటు మన తెనాలి కళలకాణాచి కళాకారులతో, కళారూపాలతో కళకళలాడబోతూ ఉంది. కాబట్టి అందరూ కూడా కళాభిమానులు, కళా పోషకులు, ప్రేక్షకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. అలాగే మొదటి రోజు ఏఆర్ కృష్ణ గారి రంగస్థల పురస్కారం, ఆ తర్వాత రోజున వీరగంగోత్రి వరప్రసాద్ గారి నిర్వాహక పురస్కారం, చివరి రోజు బహుమతి ప్రధాన రోజు మా నాన్నగారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం కూడా ప్రముఖులకు అందిస్తూ ఉన్నాం. సినీ రంగ ప్రముఖులు ఇచ్చేస్తారు, రాజకీయ ప్రముఖులు ఇచ్చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాటక రంగ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి కళాకారుల్ని ఆశీర్వదించి కళారంగాన్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 27వ తేదీ నాడున ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతాయి నాటక ప్రదర్శనలు. ఉదయం 10 గంటలకు పద్య నాటక ప్రదర్శనతో ప్రారంభమై రాత్రి 9:30 సాంఘిక నాటికలతో ప్రతిరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. ఇలా 6 రోజులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కళాక్షేత్రంలో గత సంవత్సరాల్లాగానే మీ అందరి ఆదరాభిమానాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కళలకాణాచి సిద్ధంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ఏఆర్ కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. అలాగే పెద్దలు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ రంగస్థల పురస్కారం కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా గత సంవత్సరం వరకు కళలకాణాచితో సంయుక్తంగా నడిచేటువంటి వేదగంగోత్రి వరప్రసాద్ గారు గతించడం వలన వారి పేరున కూడా జాతీయ రంగస్థల నిర్వాహక పురస్కారాన్ని ఈ సంవత్సరం అందించడం జరుగుతోంది. ఆ క్రమంలో ఏఆర్ కృష్ణ గారి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నిర్వాహకులు, నటులు, న్యాయ నిర్ణేత, సాహితీవేత్త, కళాపోషకులు అయినటువంటి సర్రాజు బాలచంద్ర గారికి గుంటూరు వారికి అందజేయడం జరుగుతోంది. అలాగే వేదగంగోత్రి వరప్రసాద్ గారి జాతీయ రంగస్థల నిర్వాహక పురస్కారాన్ని శ్రీ నూతలపాటి సాంబయ్య గారు సత్తెనపల్లి ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, గుణ నిర్ణేత, సాహితీవేత్త వారికి అందించడం జరుగుతోంది. ఆఖరి రోజున బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ రంగస్థల పురస్కారాన్ని 25,000 రూపాయల నగదుతో పురస్కార నగదు బహుమతిని వారికి అందిస్తూ గ్రహీతగా స్వీకరిస్తున్న వారు శ్రీ ఉప్పలపాటి సైదులు గారు. కార్యక్రమాలను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి సమావేశం సోమవారం బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక టీబీ రోడ్లోని అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో బ్యాంకు డైరెక్టర్ల నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన అక్కిశెట్టి వెంకటేశ్వరరావును బ్యాంకు పాలక మండలి వైస్ చైర్మన్ గా, జనసేన పార్టీ నుండి డైరెక్టర్ గా నియమితులైన కోట పున్నారావును కోశాధికారిగా సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా బ్యాంకు పాలక మండలి చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ నూతన పాలక మండలి బాధ్యులను ప్రకటించి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి హరిప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకు పాలక మండలి ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,
రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లకు ధన్యవాదాలు తెలిపారు. అర్బన్ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు పాలక మండలి ద్వారా ఓ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాలక మండలిలో పదవులు దక్కించుకుని అక్కిశెట్టి వెంకట్రావును, కోట పున్నారావు డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు షేక్ జిలానీ, కనగాల శ్రీనివాసరావు, తోట చంద్రశేఖర్, గడ్డిపాటి నాగయ్య, బచ్చు శ్రీనివాస్, కన్నెగంటి శ్రీనివాసరావు, కందెపు హరిప్రసాద్, దుప్పలపూడి శ్యామ్సోన్, గుండప్పనేని పూర్ణచంద్రరావు, ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కుర్రా శ్రీనివాసరావు, సహాయ అధికారి బిఎల్ రాజేంద్ర ప్రసాద్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా అక్కిశెట్టి వెంకటేశ్వర, ట్రెజరర్గా పున్నారావు గారు ఎన్నుకోవడం జరిగింది. అట్లానే మా బ్యాంక్ బోర్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నుకోవడానికి పూర్తిగా సహకరించిన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కంసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు, మా తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మన నక్కా ఆనందబాబు గారికి, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 119 సంవత్సరాల పైచలుగా ఉన్న ఈ అర్బన్ బ్యాంక్ని మరోసారి నాకు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా వీరందరూ నాకు అవకాశం కల్పించారు. ఈ బ్యాంక్ అభివృద్ధికి పూర్తిగా తోడ్పడతానని చెప్పి, ఎక్కువ సమయం బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈ మంత్ ఎండింగ్ బోర్డు కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. బ్యాంక్ అభివృద్ధికి తక్షణమే బ్యాంక్ అభివృద్ధి చేయడం కోసం, కింద బ్యాంక్ షిఫ్టింగ్ కోసం మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలకి మరి కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారని భావిస్తూ, ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్ ఉందో దాని పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేయడంలో పెద్దలందరూ కూడా సహకరించారు. గౌరవనీయులు పెద్దలు గుంటూరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే ఉమ్మడి 13 జిల్లాల ఎమ్మెల్సీ శ్రీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కృషి చేసి దీన్ని ఏకగ్రీవం చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఈ బ్యాంకు చైర్మన్గా మంగమూరి హరిప్రసాద్ గారు, అలాగే వైస్ చైర్మన్గా వెంకటేశ్వర గారు, ట్రెజరర్గా పున్నారావు గారు, సభ్యులందరినీ కూడా ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ఈ పాలక మండలి తరపున, మా జనసేన పార్టీ తరపున, ఈ బ్యాంకులో ఉన్నటువంటి 7,000 మంది ఓటర్ల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ వైష్ణవ సాంప్రదాయ కృష్ణాష్టమి వేడుకలను శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామీజీ ఆధ్వర్యంలో తెనాలి పాలాద్రి కాలువ సమీపంలో గల శరణాగతి గోష్ఠి నూతన ఆశ్రమనందు సోమవారం ఆధ్యాత్మిక శోభను ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని పాలాద్రి కాలువ సమీపాన లక్ష్మీనగర్లో సోమవారం శరణాగతి గోష్ఠి నూతన ఆశ్రమనందు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో కృష్ణాష్టమి వేడుకలను ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. భగవన్నామ సంకీర్తన, తిరుమంజన సేవ, ఉట్టి మహోత్సవం తదితర శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా విధుల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామీజీ భక్తులకు శ్రీకృష్ణాష్టమి ఆవశ్యకతను వివరించారు. స్వామికి ఒక ఆవాసం కావాలి అని మనకి పెద్దల యొక్క మంగళాశాసనం జరిపినప్పుడు అది క్రమంగా 2024లో దానికి చక్కగా 2025 గురు పూర్ణిమ అయిన తర్వాత ఆచార్య మంగళాశాసనం లభించి చక్కగా రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది భాగస్వాములై వారి వారి కైంకర్యాన్ని చక్కగా బోధ రంగనాథ స్వామి యొక్క కైంకర్యంగా వారు సమర్పణ చేశారు. వారందరికీ కూడా మరొక్కసారి మంగళాశాసనాన్ని తెలియజేస్తున్నాం.
భగవత్ సంకల్పం వల్ల మాత్రమే ఇది మనకి నెరవేరగలిగింది. అంతేగాని మనం గొప్పవాళ్ళని చెప్పుకొని ఇప్పుడు అది ఆచార్యులైనటువంటి పరిపూర్ణ మంగళాశాసనం పరమహంస పరివిరాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనంతోనే ఈ కార్యక్రమం పూర్తయింది. అయినప్పటికీ మనం ఒక గోశాలని కూడా ఇక నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి భావనతో మన భాగవతోత్తములు ఇంకొంచెం మనం ప్రయత్నం చేద్దాం. భగవత్ కైంకర్యానికి ఇంకొంచెంగా మనం స్వామి యొక్క కైంకర్యంలో భాగస్వాములై ఇక్కడ అనేక ఆత్మాలు జరగటానికి ఒక ఆవాసంగా ఉంటుంది అనేటువంటి భావనతో మనం ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మనందరికీ ఇంకా సమయం ఉంది. ఎవరికైనా సరే అలా అనిపించగలిగితే వారు ఎక్కువ అక్కర్లేదు, ఒక అడుగుకైనా సరే మనం కైంకర్యాన్ని సమర్పించి ఆ భూమి యొక్కటువంటి ఆ స్వామికి గోశాలకి చక్కగా ఒక వంటశాలకి చక్కగా స్వామి యొక్క కళాశాల కూడా నిర్మాణానికి చక్కగా బెరమ భోగానికి జరిగేటట్లుగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నా. స్థానిక బురిపాలెం రోడ్లోని లక్ష్మీనగర్లో శ్రీ వైష్ణవి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా శ్రీ శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామాంజనేయ దాసస్వామి గారి స్వయం పర్యవేక్షణలో ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు, భక్తి కీర్తనలు, సేవలి వారి చేత కోలాటాలు, తర్వాత మన నిర్మలా మా టీచర్ గారి చేత కూచిపూడి నృత్యాలు, తర్వాత మనకు శ్రీకృష్ణాష్టమి గురించి విశేషాలని స్వామీజీ వారు తెలియపరిచారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు. తెనాలి నెహ్రూ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జీకేఎం జ్యువెలరీని కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ సోమవారం ప్రారంభించి షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నెహ్రూ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జీకేఎం జ్యువెలరీ షాపును సోమవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. షాపు నిర్వాహకులు షయీద్ కబీర్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా షాపు యాజమాన్యం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్కు సాదర స్వాగతం పలికారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాణిజ్య కేంద్రంగా పేరు పొందినటువంటి తెనాలి పట్టణంలో మేలు రకమైనటువంటి ఏ వస్తువైనా సరే మేలు రకంగా ఉండాలి. అది తెనాలి పట్టణంలో మాత్రమే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ సంతృప్తి మేరకి తయారు చేసి ఇవ్వగలిగినటువంటి ప్రాంతం తెనాలి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో జీకేఎం జ్యువెలరీస్ పేరున కబీర్ గారు, ఫిరోజ్ గారు వీళ్ళందరూ కలిసి మరొక బంగారు మరియు వెండి దుకాణం ఈరోజు ప్రారంభించడం అనేది ఈ పట్టణంలో అనేకమైనటువంటి బంగారు అదేవిధంగా వెండి దుకాణాలు ఉన్నా కూడా మరొకటి కూడా ఈ పోటీ తత్వంలో ఎవరు కొనుగోలుదారులకి సరసమైన రేట్లో మేలు రకమైనటువంటి వస్తువుల్ని తయారు చేసేవాళ్ళు పోటీలో నిలబడగలుగుతారు. అలాంటి పోటీలో నిలబడ్డటువంటి వ్యక్తులు వీళ్ళు జీకేఎం. ఎందుకంటే ఇప్పటికే ఉయ్యూరులో వారికి ఇదే రకమైనటువంటి వ్యాపారం అక్కడ కొనసాగుతూ ఉంది. వారు అక్కడ విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ కొనుగోలుదారులకి లబ్ధిదారులకి వారికి అనుకూలంగా మరలినటువంటి ఈ జీకేఎం వారు ఇక్కడ బ్రాంచ్గా ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషం. చిన్న తరహా పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ర్యాంప్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇండస్ట్రియల్స్ ప్రమోషన్ అధికారి నాగేంద్ర పేర్కొన్నారు. తెనాలి పట్టణ పరిధిలోని ఊడా కాలనీలో గల ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో సోమవారం సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చేపట్టిన ర్యాంప్ కార్యక్రమాన్ని జిల్లా పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి నాగేంద్ర ఔత్సాహిక పారిశ్రామికవేత్త నమోదు ప్రక్రియను చేపట్టారు. అనంతరం కార్యక్రమ విస్తృతిని వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్పా మహిళలు, సిటీ మిషన్ మేనేజర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఎంఎస్ఎంఈస్ అభివృద్ధి లక్ష్యంగా రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈస్ పర్ఫార్మెన్స్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్లో 9 భాగాలు ఉన్నాయి. ఆ 9 భాగాల్లో మొదటి భాగం ఉద్యమ రిజిస్ట్రేషన్ మరియు అవేర్నెస్ వర్క్షాప్స్.
ఉద్యమ రిజిస్ట్రేషన్ మరియు అవేర్నెస్ వర్క్షాప్స్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెనాలి మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఇక్కడ ఈ ఉద్యమ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ మరియు ఎంఎస్ఎంఈస్ ఎందుకు ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఉద్యమ రిజిస్ట్రేషన్లో చేసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, చేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ అందుతాయి అవన్నీ తెలియజేయడం జరిగింది. ప్రాచీన గ్రామీణ యుద్ధ కళ కర్రసామును వారసత్వంగా నేటి తరానికి అందించడం కోసం తెనాలి పట్టణానికి చెందిన హరిహంస్కా డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ కర్రసాము గురువు కర్రసాము సాంబయ్య అన్నారు. హరిహంస్కా డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ 37వ వార్షికోత్సవ వేడుకలు మాస్టర్ ఎం చిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్రసాము సాంబయ్య ఆత్మీయ అతిథిగా పాల్గొని కర్రసాము సాధనపై ప్రత్యేక తరగతి నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాచీన యుద్ధ కళ కర్రసాము కనుమరుగయ్యే పరిస్థితుల్లో చిన్న మాస్టర్ కర్రసాము కళను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 4 5 6 వెరీ గుడ్ 1 2 3 4 5 6. అన్నదాన సేవలను ప్రోత్సహించే వారికి దైవానుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను అన్నదాతలను ఉద్దేశించి అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్మన్ మమ్మనేని భానుమతి బాబాయ్, కాట్రగడ్డ రాజగోపాల్ అంజమ్మ దంపతుల జ్ఞాపకార్థం అన్నదాన సేవను రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అన్నదాన సేవను ప్రారంభించిన ముమ్మనేని భానుమతి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా కాట్రగడ్డ రాజగోపాల్ దంపతుల పేరిట అన్నదాన సేవలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం మహాలయ పక్షాలు జరుగుతున్నందున పితృదేవతల తృప్తి మేర అన్నదాన సేవ ఏర్పాటు చేసినట్లు భానుమతి తెలిపారు. శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను మాట్లాడుతూ నిత్యం ఎంతో మంది నిరాధారులకు, వికలాంగులకు అన్నదాన సేవలు అందించే విషయంలో సహకరిస్తున్న అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మాలాయి పక్షాల సందర్భంగా మా బాబాయి కాట్రగడ్డ రాజగోపాలరావు గారు, కాట్రగడ్డ అంజమ్మ గారు వారు మరణించి చాలా కాలం అయింది. అయినా ప్రతి సంవత్సరము వాళ్ళ చనిపోయిన రోజున ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ మాలాయ పక్షాల సందర్భంగా మరి పితృదేవతలకి అన్నదానం చేయడం అనేది మహాకార్యం కనుక మరి మన సీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతివారు కూడా మరి పితృదేవతల సంతృప్తి కోసం ఈ మాలాయ పక్షాల్లో అన్నదానం చేయడం అనేది మంచి కార్యక్రమం అని చెప్తున్నారు పెద్దలు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమం చూసి మరి మనసు స్పందించి పితృదేవతలకి మనస్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ అందరూ సుఖశాంతితో ఉండాలని. కాట్రగడ్డ రాజగోపాల్ గారు మరి అంజమ్మ గారు జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ కుమారులు సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొమ్మనేని భానుమతి గారు కూడా ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు మన ప్రాంతంలో మనకు తోచినట్టుగా ఏదైనా ఆకలి దప్పికతో ఎవరు కూడా మరణించకూడదని చెప్పేసి సంకల్పించారు. నాటి నుంచి కూడా దీన్ని వేదికగా చేసుకుని ప్రజలందరూ కూడా విడివిడిగా పాల్గొని కార్యక్రమం ఏదైనా కానీ ఆకలి మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం మరి చేస్తున్నాం. ఆకలి మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జరుగుతుందని మన ప్రాంత ప్రజలుగా కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీని మీద ఒక వేదికగా చేసుకొని దీని మీద వచ్చి మరి యొక్క కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించిన దాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి నేతల గౌరవం నిలబెట్టేలా అర్బన్ బ్యాంక్ పాలక మండలి బ్యాంకు పురోభివృద్ధి దిశగా సేవలు అందించాలి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. దాసపతి ఆశ్రమంలో అయోధ్య రాముడి పాదుకలు, ధనుర్ధానాలు దర్శించుకుని తరించిన భక్తులు. అర్బన్ బ్యాంక్ పాలక మండలి తొలి సమావేశం, వైస్ చైర్మన్, ట్రెజరీ పదవుల బాధ్యులను ప్రకటించిన చైర్మన్ మంగమూరి హరిప్రసాద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.